మీరు ఫైనాన్స్ కన్సల్టెంట్ కూర్చుని ఒక రూమ్లో ఇంటిగ్రేట్ చేస్తారు. బట్ అయితే మీరు ఇక్కడ కొంత ఫైనాన్స్ పార్ట్ నేర్చుకున్నారు, ఫైనాన్స్ నాలెడ్జ్ ఉంది. బట్ అయితే నార్మల్గా చాలా మందికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఉండదు, ఎస్డీకి కానీ ఎంఎంకి కానీ. మరి అప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటో తెలియదు. మరి ఇంటిగ్రేషన్ మీ పక్కన నార్త్ పర్సన్ కూర్చోవచ్చు, హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకోండి. వాట్ విల్ డూ? జిఎల్ అకౌంట్ అంటేనే ఐడియా లేదంటే మీకు నేను చెప్పిన జిఎల్ ప్రాసెస్ ప్రతి చోట యూజ్ఫుల్ ఉంటుందండి. నేను చెప్పిన ప్రతి ఎంఎం సెట్టింగ్స్ ప్రతి చోట యూజ్ఫుల్ ఉంటాయండి. ఎంటైర్ మీ కెరియర్కే అది యూస్ఫుల్. ఆ 5 క్లాసెస్, ఆ 6 క్లాసెస్ సీమ్స్ టు బి మనకు సంబంధం లేదు కదా అనుకుంటాం, కానీ ప్రతి ఏరియాలో రిఫ్లెక్ట్ అవుతాయండి. ఒక ఎంఎం, ఒక ఎఫ్ఐ బేసిక్ నాలెడ్జ్ ప్రతి ఏరియాలో ఒక ఎస్డి కన్సల్టెంట్కి అవసరం ఉంటుంది. అలాగే ఒక ఎఫ్ఐ నేర్చుకోవాలనుకోండి, ఎంఎం అండ్ ఎస్డి బేసిక్ రిఫ్లెక్ట్ అవుద్ది. ఈ కోర్ మాడ్యూల్స్ అని, ఈ 3 మాడ్యూల్స్ కూడా, ఈ 3 మాడ్యూల్స్తోనే మొత్తం ప్రాజెక్ట్ అంతా రన్ అవుతున్నాయి. మిగతా అన్ని కూడా సబ్ మాడ్యూల్స్ అంటారు దాన్ని. అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఉంది, ఈ 3 ఉంటాయండి. పీపీ ఉండదు, పిఎం ఉండదు, హెచ్ఆర్ ఉండదు. ఈ 3 మాడ్యూల్స్తోనే బిజినెస్ రన్ అవుతుందండి. ఒక మార్కెటింగ్ అయినా బ్యాంకింగ్లో అవసరం, ఒక ప్రొడక్షన్ అనుకోండి పీపీ అవసరం లేదు. ఇప్పుడు సిటీ బ్యాంక్ ఎస్ఐపి, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎస్ఐపి యూఎస్ క్లయింట్లో పీపీ అవసరం లేదు, పిఎం అవసరం లేదు, హెచ్ఆర్ అవసరం లేదు, డబ్ల్యూఎం అవసరం లేదు, ఈడబ్ల్యూఎం అవసరం లేదు, ఓన్లీ ఎంఎం, ఎఫ్ఐ, ఎస్డి. అందుకే కోర్ ఇంటర్ రిలేటెడ్ మాడ్యూల్స్. ఏ ఎస్డి నేర్చుకోవాలనుకున్నా ఎఫ్ఐ, ఎంఎం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీకు 6 క్లాసులు ఒక 10 days టైం వేస్ట్ అనుకుంటారు, కానీ కాదండి, అది కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్లో మీ పక్కనే ఒక సీనియర్ పర్సన్ కూర్చుంటారు, నార్త్ పర్సన్. జిఎల్ అకౌంట్స్ ఇది సెలెక్ట్ చేద్దాం. జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటని అడిగితే ఎలా ఉంటుందండి? 3 years 4 years యూఎస్ మార్కెట్లో మీరు 6 years పెట్టి జిఎల్ అకౌంట్స్ అంటే అడిగితే ఒక ఎస్ఐపి కన్సల్టెంట్గా ఇట్స్ నాట్ గుడ్. మెటీరియల్ నార్మల్గా మెటీరియల్ టైప్స్లో వ్యూస్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎస్డీలో సేల్స్ ఆర్గనైజేషన్ డేటా ఎంటర్ చేసుకుని మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి. అయితే ఆ మెటీరియల్ తీసుకోదండి ఎంక్వైరీలో. సేల్స్ ఆర్గనైజేషన్ డేటా వ్యూ అంటే ఏంటని అడిగితే ఎలా ఉంటుందండి? ఎంఎం కన్సల్టెంట్తో అడగకూడదండి. అదంతా సీనియర్, మేబీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే మీ పక్కన రావచ్చు. మీరు డాక్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళారు, ఆయన 4 years లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు. ఇట్స్ నాట్ గుడ్. కంపల్సరీ ఇవన్నీ కామన్ థింగ్స్ అండి. ఇంప్లిమెంటేషను, రోల్అవుట్లో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంట్రాక్షన్లోనే మనం దొరికిపోతూ ఉంటామండి. మనకి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో గెస్ చేయగలరు పక్క వాళ్ళు. అందుకే మనం మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే చాలా ప్రాపర్గా మాట్లాడాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి క్లయింట్ ప్లేస్లో. అంతకన్నా ఎక్కువగా యాక్ట్ చేయకూడదండి, రియాక్ట్ అవ్వకూడదు. వీర్ అండ్ బిగ్ ట్రబుల్. మనకు వచ్చిందే మనం చేయాలి. మన మాడ్యూల్, అదర్ మాడ్యూల్ని ఏది కూడా ముట్టుకోకూడదు. జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్. ఇప్పుడు ఎఫ్ఐ చేసుకున్నారు, ఎంఎం చేసుకున్నారు, రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్కి ఇంప్లిమెంటేషన్లో కానీ రోల్అవుట్లో కానీ ఏ ఎఫ్ఐ, ఎంఎంను ముట్టుకోకూడదు. మీ నాలెడ్జ్ మైండ్లో ఉంటుంది. మీ పక్కనే ఎంఎం కానీ ఎస్డి కానీ కూర్చున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదండి. మన మాడ్యూల్ చేసుకోవడానికి మనకు టైం సరిపోదు, అదర్ మాడ్యూల్ ఫోకస్ చేయడానికి కూడా ఉండదండి. సో ఒక ఇంప్లిమెంటేషన్లో, ఎందుకంటే కంప్లీట్ మీటింగ్స్లో ఉంటారు, ప్రెజర్ ఉంటుంది, పోస్ట్పోన్మెంట్స్ ఉంటాయి, మీటింగ్స్ టైం టార్గెట్ డేట్స్ ఉంటాయి. ఇలాంటి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా మేనేజ్ చేసుకోవాలి. అదే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారండి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ డెలివరీ చేయడానికి ఒక టైం షెడ్యూల్ పెట్టుకుంటాడు. అలాగే ఒక కన్సల్టెంట్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నప్పుడే క్లయింట్ దగ్గర మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కరెంట్ సిస్టమ్ మీద ఒరాకిల్, లేకపోతే అదర్ ఈఆర్పి, లేకపోతే పీపుల్ సాఫ్ట్, ఎస్డి రిలేటెడ్ ఏమున్నాయి మనం ముందు ఫస్ట్ తీసుకోవాలండి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో. యాజ్ ఈజ్ టు బీ కదండి, ఫస్ట్ మనం ఈ ఎక్సెల్ షీట్ని తీసుకోవాలి. ఫ్రమ్ ది బిగినింగ్ క్లాస్, ఫ్రమ్ ది బిగినింగ్ సెషన్ తీసుకున్నాక మీ ప్లాన్ మీరు చేసుకోవాలి.